ఒక యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ను కలవడానికి ఆమె ఇంటికి వెళ్తాడు. కాని అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ అతన్ని వదిలేసి ఒక ధనవంతుడైన కొత్త బాయ్ ఫ్రెండ్తో వెళ్లడం చూస్తాడు. ఆ బాధను తట్టుకోలేక అతను పడిపోతాడు. ఆ ప్రమాదంలో తలకు గాయం కావడంతో అతనికి తెలియకుండానే ఎక్స్రే విజన్ పవర్ వస్తుంది. అదే సమయంలో ఆ కొత్త బాయ్ ఫ్రెండ్ కారు డిక్కీలో ఒక సాధారణ చెక్క ముక్క ఉండటం అతను గమనిస్తాడు. ఏదో తెలియని శక్తితో ఆ చెక్క ముక్క అత్యంత విలువైనదని అతను గుర్తిస్తాడు. వెంటనే ఆ యువకుడు ఆ వ్యక్తితో ఛాలెంజ్ చేస్తాడు. తన ప్రేయసిని దక్కించుకోవాలనే ఉత్సాహంతో ఆ ధనవంతుడు ఆ చెక్క ముక్కను అతనికి ఇచ్చేస్తాడు. దాన్ని తీసుకున్న యువకుడు ఆమెతో తన బంధాన్ని తెంచుకుంటాడు. వెంటనే ఆ యువకుడు ఒక పురాతన వస్తువుల దుకాణానికి వెళతాడు. అక్కడ యజమాని ఆ చెక్క ముక్కను చూడగానే అది అత్యంత విలువైనదని గుర్తించి దానికి 88 లక్షల రూపాయలు చెల్లిస్తాడు. ఆ డబ్బు రాగానే తనని అవమానించిన ఆ ధనవంతుడికి గట్టి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత అతను యాంటిక్ మార్కెట్కు వెళ్తాడు. తన ఎక్స్రే విజన్ పవర్స్తో అక్కడ ఉన్న ఒక పెన్ హోల్డర్ లోపల ఏదో రహస్యం దాగి ఉందని గమనిస్తాడు. యజమాని అనుమానించకుండా ఉండటం కోసం ఒక ఖరీదైన పురాతన ఖడ్గాన్ని ఎంచుకున్నట్లు నటిస్తాడు. ఆ ఖడ్గం 100 ఏళ్ల నాటిదని, విదేశాల్లో ఉందని అక్కడ ఉన్న జనం చర్చించుకుంటుంటే ఒక వ్యక్తితో 10 లక్షల పందెం కాస్తాడు. యజమాని కూడా అది నిజమైన యూ చాంగ్ ఖడ్గమని ధృవీకరిస్తాడు. అందరూ ఆ ఖడ్గం కోసం పోటీ పడుతుండగా యువకుడు పక్కనే ఉన్న పెన్ హోల్డర్ ధర ఎంత అని అడుగుతాడు. దాని విలువ తెలియని యజమాని అది పనికిరానిదని కేవలం 1000 రూపాయలకే అమ్మేస్తాడు. యువకుడు పిచ్చివాడని అందరూ ఎగతాళి చేస్తుండగా అతను ఆ పెన్ హోల్డర్ను పగులగొట్టి లోపల ఉన్న అసలు రహస్యాన్ని బయటపెడతాడు. ఇంతటితో ఈ డ్రామా ఎండ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం కామెంట్ బాక్స్లో డ్రామా అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వండి.